స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి. స్మితా సబర్వాల్ గారి మాటలు చట్టాలను, కోర్టు తీర్పులను తప్పుపట్టే విధంగా ఉన్నాయి. సమస్త వికలాంగుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముంబైకి చెందిన ప్రముఖ ఆంకాలజిస్ట్ సురేష్ అద్వానీ గురించి మీకు తెలుసా? ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన జైపాల్ రెడ్డి గారి గురించి మీకు తెలుసా? సివిల్స్ మొదటి ర్యాంకర్ హీరా సింగల్ మీకు తెలియదా? స్టీఫెన్ హాకింగ్ గురించి మీకు తెలుసా? పైన తెలిపిన వారందరూ దివ్యాంగులే. ఒక్కొక్కరు ఒక్క నైపుణ్యంతో, పట్టుదలతో ఉన్నతమైన పదవులు పొందడమే కాకుండా ఇలాంటి IAS, IPS లకు ఆదర్శంగా నిలిచారు. లక్షలాది మంది వికలాంగులు అద్భుతమైన నైపుణ్యం కలిగి ఉన్నారు. జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు ప్రత్యేక చట్టాలు, రిజర్వేషన్లు కల్పిస్తున్న ఈ రోజుల్లో మీరు ఉన్నతమైన పదవుల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. తెలంగాణ వికలాంగుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ గుత్తికొండ తెలిపారు. స్మితా సబర్వాల్ ఒక IAS ఆఫీసర్గా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్కు ఒక పర్సనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఒక IAS ఆఫీసర్గా కీలకమైనటువంటి స్థానాల్లో ఇంతకుముందు సర్వీస్ చేసినటువంటి IAS ఆఫీసర్గా స్మితా అగర్వాల్ ఇలా ఒక తీవ్రమైనటువంటి మాట ఇలా వికలాంగులను ఉద్దేశించి అనడం జరిగింది. దాంతో ఇలా వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంఘం పేరు ఏం పేరు? తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తికొండ కిరణ్ ఇవాళ స్మితా సబర్వాల్ ఏదైతే అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడిందో, భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కులను అవమానపరుస్తూ ఇవాళ వికలాంగులను ఇవాళ భారత సివిల్ సర్వీస్లో కానీ మిగతా సర్వీస్లో వికలాంగులను తీసుకోవడం ద్వారా అసౌకర్యంగా ఉంటుంది అని చెప్పేసి ఏదైతే అహంకారపూరితమైనటువంటి మాట మాట్లాడిందో వాటిని ఖండిస్తూ ఇవాళ గుత్తికొండ కిరణ్ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ మాట్లాడుతున్నారు. చెప్పండి, మీరు ఏ ఉద్దేశంతో ఇవాళ మీరు ఈ ప్రకటన చేస్తున్నారు? నా పేరు కిరణ్ గుత్తికొండ అండి. నేను తెలంగాణ వికలాంగుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుని. నిన్న రాత్రి మన స్మితా సబర్వాల్ గారు IAS ఆఫీసరు గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పర్సనల్ సెక్రటరీగా ఉండి 10 సంవత్సరాలు పనిచేసిన IAS ఆఫీసర్ గారు తన ట్విట్టర్లో తను ఎందుకు, ఎలా, మరి ఏ సందర్భంలో పెట్టిందో కానీ వికలాంగుల పైన చాలా అనుచితమైన, చాలా అంటే ఏంటంటే వికలాంగులకు రిజర్వేషన్స్ ఎందుకు, వికలాంగులకు పెద్దపీట ఎందుకు వేయాలి, వాళ్ళకు ఒక పైలట్గా ఉద్యోగం ఇస్తే చేయగలుగుతారా, వాళ్ళకు IAS ఆఫీసర్గా ఇస్తే కలెక్టర్గా పనిచేయగలుగుతారా, వాళ్ళకు డాక్టర్ అయిందనుకో డాక్టర్గా వాళ్ళు పనిచేయగలుగుతారా అని చెప్పేసి అని చాలా అనుచితంగా తను మాట్లాడడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ భారత రాజ్యాంగం ఏదైతే 1983లో వికలాంగుల స్పెషల్ కేటగిరీ గుర్తించి ఆ రోజే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు స్పెషల్ కేటగిరీని కల్పిస్తూ అంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఇవన్నీ ఇచ్చి ముందుకు తీసుకుపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వము వికలాంగులు అంటే డిజబుల్ పర్సన్స్ వికలాంగులు అని అనకుండా దివ్యాంగులు అనాలని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వము అంత పెద్ద ఎత్తున మాకు అంటే ఇక పిలుపునే ఖండించి వారు ఒక మంచి పేర్లు పెడుతున్న ఈ రోజుల్లో, అలాగే రాజ్యాంగం మాకు కల్పించిన ఒక హక్కుగా మేము అడుగుతున్నాము. ఆ హక్కుతోనే 2016 వికలాంగుల చట్టము కేంద్రంలో ఆల్ పార్టీ అంటే అన్ని రాజ్యసభ, లోక్సభలో 2016 వికలాంగుల చట్టాన్ని పొందుపరిచి అందులో 17 అధ్యాయాలు దాదాపు 300 పైచీలకు యాక్టులను పొందపరిచి వాళ్ళకు పెద్దపీట వేయాలి. గతంలో 3% ఉన్న మా రిజర్వేషన్ను 5% పెంచి ఉద్యోగ అవకాశాలలో కానీ మిగతా సంక్షేమ పథకాలలో 6% వాళ్లకు మనం ఇవ్వాలని చెప్పేసి అని కల్పిస్తున్న ఈ రోజుల్లో వారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఒక IAS కేటగిరీగా ఉండి ఈ యొక్క వ్యాఖ్యలు చేయడాన్ని మేము మా కమిటీ తరఫున యావత్ వికలాంగ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆమె తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఈ యొక్క ప్రభుత్వానికి కూడా మేము విన్నవిస్తున్నాం ఏంటంటే తక్షణమే ఆమెకున్న IAS కేటగిరీని రద్దు చేసి ఆమెకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, మెమో జారీ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. తనకు గుర్తు చేస్తున్నాం,
ఎందుకనంటే గతంలో జయపాల్ రెడ్డి అని చెప్పేసి ఒక దివ్యాంగుడు కేంద్ర ప్రభుత్వంలో అక్కడ ఒక పెద్ద అది మంత్రిగా ఉండి క్యాబినెట్ హోదా ఉన్న అతను తనకు తెలియదా మన హీరా సింగల్ గ్రూప్ 1లో మొట్టమొదటిగా ర్యాంకు పొందిన ఒక అమ్మాయి, ఆమె మన సౌత్ నార్త్ ఇండియాకు చెందిన అమ్మాయి, ఆమె గ్రూప్ 1 చేసేసి అదే మోడీ గారు లాస్ట్ టైము వారు ఫస్ట్ టైము ప్రధానమంత్రికి అయినప్పుడు తనకు ఐఏఎస్ క్యాడరు ఇవ్వలేక అది అంటే ఐఏఎస్ ఒకవేళ కలెక్టర్ ఇస్తే అక్కడ ఇక్కడ పోలే కదని చెప్పి అదే ఐఏఎస్ కేటగిరీతోని తనకు తన యొక్క దీంట్లో స్పెషల్గా ఇచ్చిన సందర్భం. అట్లా చెప్పుకుండా పోతే ఎంతోమంది వికలాంగులు, చాలామంది వికలాంగులు ఈరోజు లూయిస్ బ్రెయిలీ అంటే బ్లైండ్ సోదరులకి 6 చుక్కలతోని లిపిని కనుక్కున్న లూయిస్ బ్రెయిలీ ఒక అంధుడు. అట్లా చెప్పుకుంటూ పోతే యూఎస్లో కానీ ఆస్ట్రేలియా కానీ చాలామంది తనకు కావాలనుకుంటే పైలట్గా ఈరోజు యూఎస్ఏలో ఒక అమ్మాయి 2 చేతులు ఉండవు, అది గూగుల్లో కొట్టినా మీరు ఎక్కడ కొట్టినా కూడా కనిపిస్తుంది. 2 చేతులు ఉండవు, కాళ్ళతోనే తను పైలట్టుగా ఈరోజు పనిచేస్తున్నది. అట్లా ప్రతి దాంట్లో డాక్టర్స్ కానీ మిగతా వాళ్ళకి అన్ని రంగాలలో వారి యొక్క మేము ఒకటే చెప్తున్నాము, ఈరోజు మనకు ఒక ఉన్నతమైన పదవులు మనం పొందాలంటే, ఉన్నత పదవులు రావాలంటే మనకు తెలివితేటలు కావాలి, అలాగే నైపుణ్యం కావాలి. అంతేగాని అందచందాలతోని రూపురేఖలతోని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణము. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆ ఐఏఎస్ఏ కాకుండా మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క దీన్ని చూసి వారి కూడా ఇంకోసారి ఎవరు కూడా మాట్లాడకుండా ఉండాలని చెప్పేసి ఆ విధంగా ఈ ప్రభుత్వం వరకు శిక్ష అనేది వేయాలని చెప్పేసి కోరుతూ మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. జై వికలాంగ్. గుత్తికొండ కిరణ్ ఇలా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఒకటే ఏమంటారంటే, వికలాంగులను రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాలరాస్తూ ఇలా అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం స్మితా సబర్వాల్కు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పడంతో పాటు ఆమెను ఇలా సర్వీస్ నుంచి తొలగించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కొంత సామాజికంగా కొంత ముందున్నటువంటి వర్గాలు ఈ రకంగా వెనుకబడినటువంటి వర్గాలను పట్ల కానీ తర్వాత వికలాంగుల పట్ల కానీ ఇట్లా ఒక వివక్షతో కూడుకున్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం అంటున్నారు. అట్లాగే ఇవాళ ఐఏఎస్ మన సివిల్ సర్వీస్లో కూడా వికలాంగులు చాలా రాణిస్తున్నారు, వాళ్ళు ప్రజలకు చాలా అందుబాటులో ఉన్నారు. కష్టాలంటే వాళ్ళ ఏంటి అనేది కూడా వికలాంగులుగా ఐఏఎస్గా అయినటువంటి వాళ్ళు కావచ్చు, సివిల్ సర్వెంట్లు అయినటువంటి కావచ్చు, వివిధ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో వాళ్ళకి అన్ని బాధలు తెలిసి ఉంటాయి. అటువంటి వారిని రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ఇలా అవమానిస్తూ స్మితా సబర్వాల్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ రకంగా మాట్లాడడం ఒక అవివేకం. ఆమెను ఇమీడియట్లీ ఐఏఎస్ నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.